ప్రశ్నించినప్పుడు చాలా కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా కీలక నేత ఎవరన్న కోణంలో కూడా పోలీసులు సిట్ అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాబట్టి మరికొద్దిసేపట్లో హరీష్ రావు సిట్ ఎదుట విచారణ హాజరు కాబోతున్నారు. ఆకాంక్ష. ఓకే కిరణ్. నుంచి డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. సరే, ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పోరాడుతూనే ఉంటుంది. గతంలో రైతు రుణమాఫీ చేయలేదు, రాష్ట్రంలో 40% మందికి కూడా రైతులకు రుణమాఫీ కాలేదు. దేవుడు మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి మోసం చేసిండు అని చెప్పి ఆ రోజు మేము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా మా మీద కేసు పెట్టాడు. రుణమాఫీ చేయలేదని అడిగితే కేసు పెట్టాడు. మానకొండూరుకు వెళ్ళి మానకొండూరులో 6 గ్యారెంటీలు అమలు కాలేదు, 6 గ్యారెంటీల పేరిట ప్రజల్ని అవ్వ తాతల్ని మోసం చేసినావు, అక్క చెల్లెల్ని మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగుల్ని మోసం చేసినావు అని మానకొండూరులో మాట్లాడితే నా మీద కేసు పెట్టాడు. నేను ఆ రోజు ఏమన్నాను, మానకొండూరులో నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి, నువ్వు 6 గ్యారెంటీలు ఎగవేసినావని నేను మానకొండూరులో మాట్లాడితే మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు. రుణమాఫీ కాలేదంటే యాదాద్రి పోలీస్ స్టేషన్లో ఒక కేసు. వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి ఖమ్మంకు వెళ్తే మా మీద దాడి చేసి ఖమ్మంలో ఒక కేసు పెట్టాడు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు, నేను నిన్న బొగ్గు కుంభకోణంలో నీ బావమరిదే మొదటి ముద్ద, నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు అని చెప్పి బొగ్గు కుంభకోణం గురించి పొద్దున బయట పెడితే రాత్రి నోటీసు పంపిండు. నువ్వు ఎన్ని నోటీసులు పంపినా నిన్ను ఇచ్చిపెట్టేది లేదు. నువ్వు కేవలం ఎన్నికల్లో అటెన్షన్ కోసమే ఈ చిల్లర రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. మేము ఏ తప్పు చేయలేదు, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, మాకు చట్టాన్ని గౌరవించే సంస్కారం ఉన్నది. ప్రకారంగా వాళ్ళు ఎందుకంటే మేము తప్పు చేస్తే తీసుకునే అవకాశం ఉంది, భయపడే టైం తీసుకునే అవకాశం అమెరికా పోతున్నాడు. అయినా కూడా మాకు తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన అవసరం లేదు కనుక ధైర్యంగా సిట్టు ముందుకు వెళ్తున్నాం. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాం. ఆల్రెడీ నువ్వు నా మీద ఫోన్ ట్యాపింగ్ పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది, అయినా మళ్ళా నోటీస్ ఇచ్చినావు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్నిసార్లు పిలిచినా తప్పకుండా హాజరవుతాం, అడిగిన దానికి సమాధానం చెప్తాం.